అలా దూషించే నేను ఎన్నో శ్రమలు అనుభవించా, ఎంతోమంది సేవకులు దూషించా. ఆ బాధ ఇప్పుడు నాకు తెలుస్తుంది. నేను ఇంత బాధపడుతుంటే నేను రక్షణ పొంది మళ్ళీ లోకంలో తిరిగి మద్యం సేవిస్తూ వ్యభిచారం చేస్తూ నా భార్య బిడ్డలను పట్టించుకోక నా కుటుంబానికి దూరమయ్యి నా బంధువులకు దూరమయ్యి ఎంతో చెడుగా ప్రవర్తించి ఇప్పుడు నేను ఎంత బాధపడుతున్నానంటే, నేనే ఇంత దుఃఖపడుతున్నానంటే, నన్ను తల్లి గర్భంలో ఎన్నుకుని ఎన్ని జ్ఞాపకం తీసుకొచ్చిన దేవుని కుమారుడని యేసుక్రీస్తు వారు ఆయన కుడి పార్వశను కూర్చుని నా గురించి ఎంత దుఃఖపడుతున్నారని నేను చాలా దుఃఖపడతా ఉంటాను. దేవుని స్వరము విన్నారా అని చాలా మందిని దోషం చేసేవాడిని, ఎంతోమంది దైవ సేవకులు దూషించేవాడిని. ఏ విధంగా అనుకునేవాడిని అంటే, వీళ్ళు ఫారెన్ నుంచి డబ్బులు తెచ్చుకుంటున్నారు కదా, ఆ డబ్బుల కోసం వీళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు అనుకునేవాడిని. కానీ ఒక ఆత్మని రక్షించాలంటే దైవ సేవకులు ఎంత కన్నీరు విడుస్తారో ఆ బాధ ఇప్పుడు నాకు తెలుసు. ఆ మాటకి బాధేసి నేను చర్చికి వెళ్తామే మానేసా. నక్కంట చెరువు మీద అలిగినట్టు చెరువు ఎండుద్దా నక్కెండుద్దా, నేనే ఎండే లోకంలో పడిపోయి ఎన్నో శ్రమలో పడ్డా. అప్పుడు ఆయన విలువ తెలియదు. మళ్ళీ దేవుణ్ణి ఎరిగానే కానీ పేరుకే తెలుసుకున్నా. పేకాటకి వెళ్తాము, మద్యం సేవించడం, సినిమాలకు వెళ్ళటము, ఈ విధంగా చేస్తూ ఉండేవాడిని. దయచేసి ఈ విధంగా ఏ ఒక్కరు కూడా చేయకూడదని ప్రభు పేరిట మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. ఎందుకంటే నేను పడిన శ్రమలు ఏ కుటుంబం కూడా పడకూడదని ఆశపడుచున్నాను. నేను ఎంతో దుఃఖపడుచున్నాను. దేవునికి ఈ విధంగా ఎందుకని అవమానకరంగా జీవించాను ప్రభువా అని ఎంతో కన్నీరు విడుస్తున్నా. ప్రతి ఆత్మ కొరకు నేను ఎంతో దుఃఖపడుచున్నా. నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనములు. నా సాక్ష్యాన్ని వీడియో తీసి అందరికీ అందించడానికి వచ్చిన రాజుగారికి వందనాలు. నా సాక్ష్యాన్ని వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. నా సాక్ష్యం మిమ్మల్ని బలపరుస్తుందని ఆశిస్తున్నాను. నా పేరు ఎల్ఎస్ పాల్ అండి. మాది కృష్ణా జిల్లా, గుడివాడ, మందపాడు. మా నాన్నగారి పేరు లింగాల వెంకటేశ్వరరావు గారు. మా నాన్నగారికి మొత్తం 7 సంతానం. 7లో ఒక ఆయన చనిపోయారంట 2 సంవత్సరాల వయసులో. ఒక ఆయనేమో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తారు, మా నాన్నగారు జాబ్ ఇచ్చారు. ఇంకో ఆయనేమో పనులకు వెళ్తూ ఉంటారు. ఒక సిస్టర్ ఏమో చనిపోయింది. ఇంకో 2 సిస్టర్స్, నేను మగపిల్లలో లాస్ట్ వాడిని. మా నాన్నగారికి పూనకం వచ్చేది చిన్నప్పుడు, నా చిన్నప్పుడు. మా నాయనమ్మ గారికి పూనకం వచ్చేది, మా నాయనమ్మ గారు వాళ్ళ అమ్మగారికి పూనకం వచ్చేది. అయితే వాళ్ళైతే పూనకం వచ్చేదో లేదో పెద్దగా నాకు తెలియదు. మా నాన్నగారికి పూనకం వచ్చేటప్పుడు నేను చూసేవాడిని. ఆ చిన్నతనంలో అందరికీ గుర్తుండదు, కానీ జ్ఞాపకాలన్నీ దేవుడే జ్ఞాపకం తీసుకొచ్చాడు. అప్పుడు నా వయసు 6-7 సంవత్సరాలు ఉంటుంది. మా బాబాయ్ గారు అని ఒక ఆయన వరుసగా బాబాయ్ అవుతాడు, కోలవేని జగన్మోహన్ రావు గారు. ఆ మందపాడు ఎంట్రన్స్లోనే ఇప్పుడు ఉంటున్నారు. వాళ్ళ పెద్ద అబ్బాయి ఇక్కడ పామని అంటే ఈ లోపల మా నాన్నగారికి పూనకం వచ్చి ఆయన్ని పిల్లోడిని యాపాకుతో కొట్టి రామాలయంలోకి తీసుకెళ్తే ఈ లోపల వాళ్ళ అమ్మగారికి తెలిసి వచ్చిన తర్వాత ఏంటంటే ఈసారి నీకు కొడుకు పుడతాడు, కొడుకు పుట్టినప్పుడు నా పేరే పెట్టుకోమని ఆయన చెప్పడం నేను విన్నాను. నెక్స్ట్ వాళ్ళకి మగపిల్లడు పుట్టాడు, మనేశ్వరరావు అని పేరు పెట్టారు. ప్రతి సంవత్సరం ఆ చిన్నతనంలో వాళ్ళకి వ్యాన్ ఉండేది, కిరాయిలకి వాటికి తోలుతూ ఉండేవాళ్ళు. ఆ వ్యాన్లో షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అని ఒకటి ఉంటుంది. ఆ సింగరాపాలెము కోరుకొల్లు ఆ వ్యాన్లో వెళ్ళేవాళ్ళము. మరి ఎటువంటి విగ్రహారాధనలో ఉండేవాళ్ళం అంటే, మందపాళ్ళు రామాలయం కట్టినప్పుడు ఊరు మీద మొత్తం సందా పోగు చేశాడు మా తాతగారు. దానికి డబ్బులు చాలకపోతే కొంత పొలం అమ్మారంట. అదైతే నాకు తెలియదు, ఇప్పటికీ మా నాయనమ్మ గారు చెబుతూ ఉంటారు. అటువంటి విగ్రహారాధనలో వచ్చేవాళ్ళము. అక్కడే గంగానమ్మ చెట్టు ఒకటి ఉండేది. ఆ గంగానమ్మ గుడికి కానీ దీనికి కానీ మా తాతగారు ఇంకో ఆయన మావయ్య గారు అవుతారు, వీళ్ళిద్దరు కలిసి చేస్తూ ఉండేవాళ్ళు. మా కుటుంబాలన్నీ విగ్రహారాధన కుటుంబాలే. అటువంటి కుటుంబంలో మొట్టమొదట మా రెండో మేనత్త గారు దేవుణ్ణి తెలుసుకున్నారు.
తెలుసుకున్నప్పుడు వాళ్ళు చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళు. చర్చికి వెళ్తూ ఉండంటే వాళ్ళని బట్టి మా అమ్మగారు కూడా చర్చికి వెళ్తా ఇంట్లో విగ్రహారాధన అవన్నీ తీసేసి యేసుప్రభు ఫోటోలు పెట్టేసింది. పెట్టేసరికి నేను అప్పుడు మా మేనత్త గారి వాళ్ళని మా ఇంట్లో వాళ్ళని దూషించా. అప్పుడు పట్టుకున్నాడండి మన దేవుడు, రోషం గల దేవుడు. అయితే అప్పుడు పట్టుకున్నాడని నేను మూర్ఖుడిని కదా, నాకు తెలియక లోకంలోనే జీవిస్తున్నా. వీళ్ళని ఎప్పుడైతే తిట్టానో అప్పుడే పట్టుకున్నాడు నన్ను. ఈ తాగుబోతునైపోయా, తిరిగిపోతునైపోయా. ఇంట్లో ఎవరి మాట లెక్క చేసేవాడిని కాదు. ఏంటి నాతో పెట్టుకోవాలంటే వాళ్ళకి భయం వేసేది, ఇంట్లో వాళ్ళకి కూడా. అమ్మ వాడు ఎక్కడ ఏది తీసుకుని కొట్టేస్తాడని. అలాంటప్పుడు ఇంట్లో నుండి వెళ్ళిపోయి నా మేనమామ కూతురిని వివాహం చేసుకున్నా. వివాహం చేసుకున్న తర్వాత కూడా తాగుతూ ఉండంటే నాకు నా భార్యకి గొడవైంది. గొడవైన తర్వాత విడాకులు ఇచ్చేస్తానికి సిద్ధపడిపోయా, నా భార్యని వదిలేస్తానికి సిద్ధపడిపోతా ఏమన్న నుంచి ఒక ఆవిడ వచ్చింది, మేనత్త గారు. ఆమె పేరు సుగుణమ్మ అయితే మాకు మందిరాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మెడలో తాడి తెంపేసే నా కోపంలో కదా, మళ్ళీ మందిరంలో వివాహం చేస్తే ఆ వివాహము ఘనంగా ఉండదని ఏప్రిల్కి రాసిన పత్రికలో ఉంటుంది. వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని. అలాగే ఆ వివాహం ఘనంగా ఉండాలని, మేము దేవుని మహిమపరచాలని, త్రుటిల్లకూడదని ఆ వివాహము మందిరంలో మళ్ళీ చేయించిన తర్వాత అప్పుడు ఎందుకని ఈ విధంగా, అప్పుడు మా ఇంటికి ఒక ఆవిడ వచ్చేది, సుభద్రక్కాయ అని. ఆమె ప్రార్థన చేస్తుంటే గర్భిణీ స్త్రీలు బిడ్డ అడ్డం తిరిగిన వాళ్ళు కూడా ఫ్రీ డెలివరీ అయ్యేవాళ్ళు అంట. ఆ విషయాన్ని కూడా నాకు దేవుడు జ్ఞాపకం తీసుకొచ్చేవాడు. ఏ విధంగా అంటే ఆమె కనీసం క్యాన్సర్ వస్తే మాత్రం కూడా వేసుకోవాలా. ఆమె వల్ల నేను ఇంకా బలపడతానికి కారణమయ్యా. ఎందుకంటే నా చిన్నతనంలో చూసేవాడిని, ఆవిడిది ఈవిడిది ఒకడే ఊరు ఏమండ. ఏంటి దేవుని తెలుసుకుంటే ఈ బైబిల్ ఈ విధంగా నేర్పుద్దా అని నేను తెలుసుకోలేకపోయా. దేవుణ్ణి ఎరిగానే కానీ తెలుసుకోలేకపోయా. మళ్ళీ నా భార్యకి నాకు గొడవలు అవుతూ ఉండంటే మళ్ళీ దేవుణ్ణి ఎరిగానే కానీ పేరుకే తెలుసుకున్నా. పేకాటకి వెళ్తాము, ఏంటి మద్యం సేవించడం, సినిమాలకు వెళ్ళటము, ఈ విధంగా చేస్తూ ఉండేవాడిని. చేస్తూ ఉండంటే ఉన్నాయన్నీ సంపాదించి నేను పోయేసరికి మళ్ళీ గుడివాడ నుంచి గన్నవరం వెళ్ళిపోయినప్పుడు నాకు దురాత్మ పట్టినప్పుడు ఎవరికైనా తెలుస్తుందా దురాత్మ పట్టుద్దని? ఎవరికి తెలియదు. దురాత్మ పట్టి పనేం లేదు. పని చేసుకోవడానికి నాకు హెల్ప్ చేయమని, ఏదన్నా పెట్టుబడి పెట్టమని మా అత్తయ్యగారు వాళ్ళని అడుగుతుంటే మళ్ళీ తాగేస్తాళ్ళనే పెట్టుబడి ఇవ్వపోయేసరికి పురుగుల మందు తాగేసా. పురుగుల మందు ఎందుకని తాగేశానని నేను బాధపడుతుంటే నాకు దురాత్మ పట్టిందని దేవుడే తెలియజేశాడు. దేవుడు మాట్లాడతాడు. నాతో మాట్లాడాడు. ఒకప్పుడు మాట్లాడేవాడిని చూసి చిరాకు పడేవాడిని. అయితే ఎప్పుడైతే నాకు తెలియచేశాడో, నా భార్య గర్భంతో ఉంది, నీళ్ళు వేసుకుని ఉంది, చంటి పిల్లోడయ్యేసరికి పరిగెత్తుకుంటా చర్చి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ చర్చిలో అయ్యా నాకు దురాత్మ పట్టింది అంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. దురాత్మ పట్టిందని నీకెలా తెలుసు అని నవ్వుతున్నారు. నా బంధువులు అక్కడ గన్నవరంలో నా భార్య తరపు బంధువులు, నా బంధువులే కదా, వాళ్ళందరూ దురాత్మ పట్టిందని ఇటు చెప్తున్నాడు, పురుగుల మందు తాగాడు కదా, మైండ్ చెడిపోయిందిలే అని. కొంతమంది సంఘంలో వచ్చిన వాళ్ళు, అక్కడ స్నేహితులు, చర్చిలోకి వచ్చిన వాళ్ళు దురాత్మ పట్టిందని ఏ విధంగా చెప్తాడు అని ఆలోచన చేస్తున్నారు. కానీ ఆ సంఘంలో ఆల్రెడీ ఎంతమంది ఒక ఆవిడికి దురాత్మ పట్టిన ఆవిడ ఉంది. అయితే సెప్టెంబర్ 4వ తారీఖు ఎన్నో నాకైతే గుర్తులేదు. కానీ 3 రోజులు అక్కడ వారం రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఆ ప్రార్థనలో నన్ను 3 రోజులు కూర్చోపెట్టిన తర్వాత నాకు నా భార్యకి బాప్టిస్టం ఇచ్చారు. అడిగారు తీసుకుంటావా అని. అప్పుడు రక్షణ ముందు నా స్వార్థం కోసం ఏం చేశానంటే రక్షణ పొందుకుంటానని బాప్టిస్టం తీసుకుంటానని సిద్ధపడిపోయిన తర్వాత ఆ రోజు కాలువ దగ్గరికి తీసుకెళ్లారు. దైవజనులు నేలల్లో బాప్టిస్టం ఇచ్చారు. ఆయన పేరు జాన్ హెడ్ గారు. కానీ దేవుడు నాకు మోషేని ఏ విధంగా అగ్నితో అభిషేకించాడో ఆ విధంగా నన్ను దేవుడు అగ్నితో అభిషేకించినప్పుడు అది అభిషేకం అని తెలియదు. దుప్పటి కప్పారు, మొత్తం అగ్ని కుమ్మరిమ్మ పడుతుంది నా మీద. అయితే నాకు తెలియదు. ఎందుకంటే నాకు వచ్చిన ప్రాబ్లం గురించి నేను రక్షణ తీసుకున్నానే కానీ దేవుని పూర్తిగా ఎరగలేకపోయా. ఏం చేశానంటే మళ్ళీ షాప్ పెట్టుకున్నాను, ఇస్త్రీ చేస్తున్నాను. డబ్బులు ఇచ్చారు,
ఏంటి కురువులు ముందు తాగాడు మళ్ళీ తాగి చచ్చిపోతాడేమోనని డబ్బులు ఇచ్చారు, ఇస్త్రీ పెట్టి కొనుక్కున్నాను. ఇస్త్రీ పెట్టి కొనుక్కుని ఇస్త్రీ చేస్తుండగా ఆ దైవజనులు వచ్చి ప్రార్థన చేసి ఏంటి చేస్తుంటే నాకు అసలు అక్కడ అందరికి ఇస్త్రీ చేసే వాళ్ళకి పని లేకపోతే నాకు సమృద్ధిగా పని ఇచ్చాడు దేవుడు. అయినా సరే మళ్ళీ ఏం చేశా, మళ్ళీ లోకంలో పడిపోయా. మళ్ళీ పేకాటకి వెళ్తాము, మళ్ళీ తాగుతాము, మళ్ళీ ఈ విధంగా చేస్తుంటే ఆయన వచ్చి ఏంటయ్యా మందిరానికి రావట్లేదంటే ఫోన్ చేశారు. ముందు ఫోన్ చేస్తే నేను లేనండి బయటికి వెళ్ళానన్నా అనేసరికి ఆయనకి ఏమనిపించింది, ఆ రోడ్లోనే వస్తా కరెక్ట్గా షాప్ ముందు ఆపారు. ఆపి ఏంటయ్యా నువ్వు లేనన్నావు, ఎందుకని ఈ విధంగా అబద్ధం ఆడావు, నీ డబ్బుల కోసం ఆశపడలేదు, నీ ఆత్మను పరలోక రాజ్యానికి చేర్చాలని నేను ఆశపడుతున్నానని ఆయన ఎంతో దుఃఖపడ్డాడు. అంటే అప్పుడు ఆ దుఃఖం నాకు తెలియదు. ఎప్పుడైతే డబ్బులు అన్నారో ఆ మాటకి బాధేసి నేను చర్చికి వెళ్తామే మానేసా. నక్కంట చెరువు మీద అలిగినట్టు చెరువు ఎండుద్దా నక్కెండుద్దా, నేనే ఎండా. లోకంలో పడిపోయి ఎన్నో శ్రమలో పడ్డా. అప్పుడు ఆయన విలువ తెలియలా. ఆ తర్వాత మొన్న అవకాశం వచ్చి ఆయన మందిరంలోకి వెళ్ళి సాక్ష్యం చెప్పుకొని ఆయనకి క్షమాపణ చెప్పా. ఆ తర్వాత మళ్ళీ గుడివాడ వచ్చేసాం. గుడివాడ వచ్చిన తర్వాత మా అబ్బాయికి ఏం పేరు పెట్టాలని ఆలోచన చేస్తుంటే కరుణాకర్ అని పేరు పెట్టుము అని దేవుని స్వరం విన్నా. దేవుని స్వరం విన్నప్పుడు మా అబ్బాయికి మా తాతగారి పేరు చనిపోయిన వీరుడయ్యాడు మా అన్నయ్య గారు సుబ్రహ్మణ్యం, నాగసుబ్రహ్మణ్యం అని పెడదామనుకుంటే ఏంటి దేవుని స్వరము విన్నా. ఎందుకంటే దేవుని స్వరం విన్నానని నేను నమ్మి ఏంటి ఆ పేరే మా అబ్బాయికి పెట్టా కరుణాకర్ అని. తర్వాత నాకు ఓగ్ని తుఫాన్ వస్తుంది. తుఫాన్ వస్తుంటే ఆ టైంలో తుఫాన్లకు పేర్లు పెట్టారు. తుఫాన్ వస్తుంటే ఒక దర్శనంలో నాకు ఈ స్వరాలన్నీ తెల్లారగట్ల 3 గంటల నుంచి 5 వరకు దేవుని స్వరం వింటా ఉంటా. ఈ కొండ కనపడుతుంది, ఆ నీళ్ళన్నీ వచ్చేసి దర్శనం కనపడింది. ఆ తుఫాన్ వస్తున్నట్టు నాకు ముందుగానే దేవుడు దర్శనం చూపించాడు. ఎక్కుతున్నా దిగుతున్నా జారిపోతున్నా. ఇన్నాళ్ళు నా జీవితం ఏమైందంటే ఎక్కుతూ జారిపోతూ ఆ దర్శనంలోనే నాకు దేవుడు చూపించాడు. లాస్ట్కి అయితే నేను ఎక్కాను. దేవుని మహస్వరూపం అయితే నేను చూడలేదు, కానీ తెల్లని వస్త్రాలు వేసుకుని ఒక పైజమా లాల్చి వేసుకుని ఆయన రా అని చెయ్యి ఊపుతున్నాడు. ఆయన ఆఖరికి స్థిరంగా అక్కడికి ఎక్కాను. ఇప్పుడు ఆ పరిస్థితిలో నేను ఉన్నాను. అయితే తర్వాత మళ్ళీ గుడివాడ వచ్చేసాం. గుడివాడ వచ్చిన తర్వాత మళ్ళీ లోకంలో పడిపోయి ఏంటి మళ్ళీ మద్యం సేవించడం ఈ విధంగా చేస్తున్నా. నాకు 3 సంవత్సరాల నుంచి జ్ఞాపకం తీసుకొచ్చాడని ఎప్పుడైతే నేను 2014లో మందపాడులో అడుగుపెట్టి ఏంటి మా సొంత గృహంలో ఉంటున్నానో అప్పుడు దాకా అద్దుకుండేవాడిని. సొంత గృహంలో మా అన్నయ్య గారు వాళ్ళని అడిగి బతిమలాడి ఏంటి వెళ్ళి ఉంటా ఆ గది బాగు చేయించుకొని ఒక గదిలో నేను ఉండేవాడిని, ఒక పక్కన ఒక గదిలో మా 2వ అన్నయ్య ఉండేవాడు. మళ్ళీ ఎప్పుడైతే మద్యం సేవించడం మొదలుపెట్టానో మా 2వ అన్నయ్యతో నేను గొడవలు జరుగుతూ ఉండేవి వాళ్ళని. ఎందుకంటే ఇలా గొడవ జరగడానికి కారణం ఏంటంటే దేవునికి దూరం అయ్యాను కాబట్టి గొడవ జరుగుతూ ఉండేది. ఎప్పుడైతే దేవునికి దూరం అవ్వకుండా ఉంటామో ఎటువంటి గొడవనైనా సరే ఆయన మార్గాన్ని సరళం చేస్తాడు. అటువంటి సరళం ఎప్పుడు చేశాడంటే మళ్ళీ నేను మద్యం సేవిస్తూ నాకు 3 సంవత్సరాల నుంచి జ్ఞాపకం తీసుకొచ్చాడు కదా, మా బంధువులతో వీళ్లతో వాళ్ళందరినీ దూషిస్తూ చాలా ఇదిగా ఉండేవాడిని. మా బంధువులందరూ ఏమనుకునేవాళ్ళు అంటే చిచ్చి మొన్నటిదాకా దేవుడు అన్నాడు, మళ్ళీ ఈ విధంగా ఈడైపోయాడు, ఇటువంటి వాడు చనిపోవడం బెటర్ అనుకున్నట్టుగా మనసులో అనుకున్నారేమో నేను అనుకుంటున్నా. ఎందుకంటే నా మీద నాకే చిరాకు వచ్చింది. ఎలా అంటే మద్యం సేవించి చనిపోతానేమో అనుకున్నా. అయితే ఇక నా భార్య కూడా నా బాధకి తట్టుకోలేక నా బిడ్డలు కూడా నన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు ఇక ఇంట్లో ఉన్న సమస్తం అమ్మేసి మద్యం సేవిస్తా. ఒకరోజు ఏం చేశానంటే సెంటర్కి వెళ్ళి వస్తున్నా, ఎంట్రన్స్లో ఒక ఆయన మాట్లాడుతున్నారు. ఏమని, అయ్యా అందరి కుటుంబంలో గొడవలు ఉన్నాయి ఏంటి, అందరూ ఏదొక చక్క పెట్టుకుంటున్నారు అని దేవుడు ఆయన ద్వారా మాట్లాడించాడు. ఎప్పుడైతే మాట్లాడించాడో వెంటనే మా ముత్తేశ్వరరావు గారు మేస్త్రి గారు అన్నయ్య అంటాను, ఆయన దగ్గరికి వెళ్ళాను. ఒక నెల ఆయనతో పాటు వెళ్ళిన తర్వాత వాళ్ళ మందిరంలోకి వెళ్ళి ఏంటి ఆయనే చెన్నై ప్రసాద్ గారు నన్ను బైబిల్ ట్రైనింగ్ తీసుకెళ్ళారు. నా దగ్గర డబ్బులు లేకపోతే ఆయనే ఛార్జీలు పెట్టుకుని తీసుకెళ్ళారు. తీసుకెళ్ళేటప్పుడు ఏం చెప్పారంటే ఆయన ఒక విశ్వాసి అయితే విశ్వాసిగానే ఉండిపోతాడు,
కానీ ఒక దైవ సేవకుడిని తయారు చేస్తే ఒక 100 ఆత్మలనే రక్షిస్తాడు కదా. ఆయన ఎంతో ఒకప్పుడు దేవుణ్ణి ఎరగనివాడు, ఆయన నన్ను కూడా బలపరిచాడు. ఏమని బలపరిచాడంటే, నువ్వు ఒక దైవ జనులు అయితే 100 మందిని విశ్వాసులు తయారు చేయొచ్చు అని. ఎప్పుడైతే ఆయన నా ద్వారా మాట్లాడాడో, నేను బైబిల్ ట్రైనింగ్కి ఆయనే తీసుకెళ్ళాడు కదా. నాకు చదువు లేదు, సరిగ్గా బైబిల్ చదవలేను, పేరుకి వెళ్ళాను కానీ అక్కడ నేను ఏమీ నేర్చుకోలేకపోవడానికి కారణం ఏంటంటే, నేను చదువు లేదు. అక్కడ రోజుకి హోంవర్క్ ఇచ్చేవాళ్ళు బైబిల్లోదే, అది రాయలేకపోయేవాడిని. ఏదన్నా ఒక చిన్న వచనం అప్పచెప్పేవాడిని. కానీ ఈరోజు వాక్యం చెప్పడానికి దేవుడే సహాయం చేస్తున్నాడు. మరి గుడివాడ నుంచి మొట్టమొదట నాకు నందివాడలో వడాల్లో దేవుడు చూపించాడు. అప్పుడు నేను సిద్ధపాటు అవ్వాల, సువార్త ప్రకటించడానికి నేను సిద్ధపాటు అవ్వాల. అక్కడికి వెళ్ళి నన్ను బైబిల్ ట్రైనింగ్ని పంపించిన ముత్తేశ్వర గారు నేను వెళ్ళి చూస్తే నేను కొనే స్థితిలో లేదు. మళ్ళీ అప్పుడు నేను ప్రార్థన చేసుకున్న, ప్రభువా మరి నన్ను ఎక్కడ తీసుకెళ్తావు, నీ చిత్తం నువ్వు చెప్పు ప్రభు అంటే, నందివాడ వెళ్ళమంటే మరి మందపాళ్ళ స్థలం అమ్మేసిన డబ్బులతో ఇక్కడికి వచ్చి నేను ఇది తీసుకుని, మా బాబాయ్ గారు వాళ్ళ అబ్బాయిని తీసుకుని ఆయన నేను ఇద్దరం కలిసి వచ్చి ఇక్కడ స్థలం, ఈ ఇల్లు తీసుకుని ఇదంతా రిపేర్ చేయించుకొని ఇక్కడ జీవిస్తున్నాము. మందిరం స్థలం దేవుడు ఎప్పుడు ఇస్తాడంటే, నాకు దేవుడు సహాయం చేశాడు. మరి స్థలం తీసుకోవాలి, అది ఎక్కడ తీసుకోవాలో దేవుడు చెప్పేదాకా తీసుకోకూడదని నేను ఆగాను. నా కుటుంబంలో నుంచి నన్ను దేవుడు పిలిచాడు. అలాగే నా బాబాయ్ గారి కుటుంబంలో నుంచి మా సాంబయ్య అన్నయ్యని పిలిచాడు. ఆయన కూడా దేవుని తెలుసుకున్నాడు. మా మేనత్త గారు రెండో ఆమె తెలుసుకుంది. అలాగే మా కుటుంబాలు కూడా అందరూ కూడా దేవుని ఎరగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకప్పుడు నేను వాళ్ళని ఏ విధంగా దూషించానంటే, ఆ దూషించడం వల్ల ఎన్నో శ్రమలు పడ్డా నేను. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించని వాక్యం సెలవిస్తుంది. అలా ప్రేమించలేదు కాబట్టి నాకు గుర్తొచ్చిన జ్ఞాపకాలని వాళ్ళని దూషించడానికి ఉపయోగించుకున్నాను కానీ దేవుని మహింపరచలేకపోయా. అందుకని శ్రమలు పడ్డా. ఎటువంటి శ్రమలు పడ్డానంటే, నేను పడిన శ్రమ ఎవరు కూడా పడకూడదని నేను దేవుని ప్రార్థన చేస్తూ ఉంటా. మరి దేవుని స్వరము విన్నారా అని చాలామందిని దోషం చేసేవాడిని. ఎంతోమంది దైవ సేవకులు దూషించేవాడిని. ఏ విధంగా అనుకునేవాడిని అంటే, వీళ్ళు ఫారెన్ నుంచి డబ్బులు తెచ్చుకుంటున్నారు కదా, ఆ డబ్బుల కోసం వీళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు అనుకునేవాడిని. కానీ ఒక ఆత్మని రక్షించాలంటే దైవ సేవకులు ఎంత కన్నీరు విడుస్తారో ఆ బాధ ఇప్పుడు నాకు తెలిసి వస్తుంది. ఒక ఆత్మని రక్షించాలంటే వాళ్ళు ఎంత కన్నీరు విడవాలి. ఒకవేళ రక్షించిన తర్వాత కూడా ఆ ఆత్మ మళ్ళీ లోకంలో తిరక్కోకుండా ఉండాలంటే వాళ్ళని ఎంత బలపరచాలి, వాళ్ళకి దానికోసం ఎంత వాళ్ళు ప్రయాస పెడతారో నాకు తెలిసి వస్తుంది. అదేంటి, ఒకప్పుడు వాళ్ళని దూషించేవాడిని కదా, ఇప్పుడు నాకు వాక్యం క్షుణ్ణంగా అర్థమవుతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో ఏమనంటదంటే, అలాగున సువార్త ప్రచురించేవారు సువార్త వలన జీవింపవాలని ప్రభువు నియమించి ఉన్నాడు. మరి దైవ సేవకులను నేను దూషించవచ్చా? అందుకని రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో 4వ వచనంలో ఉంటుంది, పరుని సేవకుని తీర్పు తీర్చడానికి నీవు ఎవడు, ఆయన నిలిచి ఉండను నిలబెట్టుటకు దేవునికి సాధ్యము అని వాక్యం సెలవిస్తుంది. దైవ సేవకులు త్రుటిల్లిన మనం ప్రార్థన చేయాలి కానీ ఈ దైవ సేవకుడు ఈ విధంగా చేస్తున్నాడని మనం దూషించడానికి మనము హక్కు లేనే లేదు. ఎందుకంటే అలా దూషించే నేను ఎన్నో శ్రమలు అనుభవించా, ఎంతోమంది సేవకులు దూషించా. ఆ బాధ ఇప్పుడు నాకు తెలుస్తుంది. నేను ఇంత బాధపడుతుంటే, నేను రక్షణ పొంది మళ్ళీ లోకంలో తిరిగి మద్యం సేవిస్తూ వ్యభిచారం చేస్తూ నా భార్య బిడ్డలను పట్టించుకోక నా కుటుంబానికి దూరమయ్యి నా బంధువులకు దూరమయ్యి ఎంతో చెడుగా ప్రవర్తించి ఇప్పుడు నేను ఎంత బాధపడుతున్నానంటే, నేనే ఇంత దుఃఖపడుతున్నానంటే, నన్ను తల్లి గర్భంలో ఎన్నుకొని ఎన్ని జ్ఞాపకం తీసుకొచ్చినా దేవుని కుమారుడని యేసుక్రీస్తు వారు ఆయన కుడి పార్వశన కూర్చుని నా గురించి ఎంత దుఃఖపడుతున్నారని నేను చాలా దుఃఖపడతా ఉంటా. కానీ చాలామంది దైవ సేవకులు అంటే ఎవరిని విమర్శించాలని కాదు, ఎంతోమందిని రక్షించి పడ్డవారే, కానీ వివాహ సమయాల్లో అల్లరితో కూడిన పాటలు అనుమతిస్తున్నారు. అందుకని నాకు దుఃఖం వేస్తుంది. అటువంటి మీరు అడగండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో ఉంటుంది,
పిరికివారు పరలోక రాజ్యానికి చేరరని. మనం ఆత్మను రక్షించాము, ఆత్మను రక్షించడానికి వాళ్ళు త్రుటిల్లిపోతుంటే నువ్వు సహాయం చేయి ప్రభు అని అడిగితే మనం అల్లరితో కూడిన ఆటపాటలు అనుమతించాల్సిన అవసరమే లేనే లేదు. ఎందుకంటే ఈ విధంగా ఏ దైవ సేవకులు, ఏ విశ్వాసులు ఆ నరకానికి వెళ్ళకూడదని నేను చాలా ఆశపడుతున్నా. ఎంత ఆశపడుతున్నానంటే, ఒకప్పుడు నేను నశించిపోయాను కదా, మరి కానీ 2024లోకి దేవుడు అడుగు పెట్టనిచ్చాడు. ఎందుకని అడుగు పెట్టనిచ్చాడంటే, మరి కరోనా టైంలో అందరూ భయపడ్డారు, కరోనా 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 అని అందరూ భయపడ్డారు. నేను మాత్రం భయపడలా. ఎందుకని భయపడలేదంటే, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. నేను దేవుణ్ణి ప్రేమించకపోయినా అది పెద్ద సమస్య కాదు, కానీ ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. అప్పుడు కూడా నేను మద్యం సేవిస్తానే ఉన్నాను కానీ దేవుని పాదాలు వదల్లా. ఎందుకని వదలలేదు కాబట్టి ఆయన ఎప్పటికైనా పూర్తిగా మారతాడని ఆయన నమ్మకం ఉంచే నన్ను మరణానికి అప్పచెప్పల. ఇక అప్పచెప్పలేదు. పైగా ఆ కరోనా టైంలో అందరూ ఇళ్లల్లో ఉండి ఉంటారు. కానీ నా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే, ఐస్ క్రీమ్ వ్యాపారం నేను చేసేది. మరి గుడివాడ నుంచి కూరగాయలు కొనుక్కోవడానికి అవకాశం ఇచ్చేవాళ్ళు ఒక 2 గంటలు రిలీఫ్ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు రావడానికి. ఆ టైంలో గుడివాడ మందపాడు నుంచి పెదరిపాడు నుంచి ఏఎన్ఆర్ కాలేజీ మీదుగా పెదపారుపూడి, చిన్నపారుపూడి గ్రామాలు ఎలా చూసుకుంటూ ఎలమర్రు నుంచి గొల్లేపల్లి నుంచి తట్టివేరు నుంచి మందపాడు వచ్చేసేది. ఒకసారి చిన్నపారుపూడిలో ఒక ఆయన, ఈ లైన్లో వస్తున్నావు, నీ మీద కంప్లైంట్ ఇస్తానన్నాడు. అయితే ఆ ఏరియాకి వెళ్ళడం మానేసా. ఈ బేరానికి వెళ్ళినప్పుడు మరి దేవుని వదిలిపెట్టేశానుగా, అయినా సరే దేవుడు నన్ను వదిలిపెట్టలా. ఆయన నన్ను ప్రేమించాడు కాబట్టి ఆ కరోనా టైంలో కూడా సమృద్ధిగా నాకు వ్యాపారాన్ని ఇచ్చాడు. ఎంతగా ఇచ్చాడంటే, మరి ఆ కరోనా టైంలో నా దగ్గర రూపాయి లేదు, తినడానికి కూడా తిండి లేదు. ఆ వ్యాపారం చేయకపోతే మాత్రం నా ఇంట్లో కూడా జరగడం చాలా కష్టం. ఎదురుగా కొట్టుంది, ఎప్పుడు నేను సెంటర్కి వెళ్ళి తెచ్చుకునేవాడిని, హోల్సేల్గా వస్తుంది కదా అని. కానీ అక్కడ అప్పిచ్చారు నాకు. ఒక 2000 అయిన తర్వాత 3000 అయిన తర్వాత ఇస్తూ ఉండేవాడిని. మరి వాళ్ళ ద్వారా దేవుడు సహాయం చేశాడు. వాళ్ళు విగ్రహారాధకులు. వాళ్ళ ద్వారా దేవుడు సహాయం చేస్తాడు. ఎవరితో సహాయం చేపిస్తాడో ఆయన మనకి తెలియదు. మరి ఆ విధంగా సహాయం చేయించినప్పుడు నేను ఆ టైంలో ₹1,00,000 వ్యాపారాన్ని చేశాను కరోనా టైంలో. ఎవరైనా నమ్ముతారా? ఈ కరోనా టైంలో ఐస్ క్రీమ్ తినమని చెప్తే తింటారా? ఆ టైంలో ఎవరైనా వేడి వస్తువులు తినండి అని చెబుతూ ఉండేవాళ్ళు. కానీ ఆ కరోనా టైంలో ఐస్ క్రీమ్ వ్యాపారాన్ని నాకు దేవుడు అనుమతించాడు. ఆయన అనుమతిపోతే ఐస్ క్రీమ్ వ్యాపారాన్ని అమ్మగలనా? అమ్మలేను. మరి ఆ విధంగా ఆ కరోనా టైంలో ఈ బ్లౌజులు వేసుకుని, మాస్క్ వేసుకుని, ఈ బ్లౌజులు ఎందుకని వేసుకునేవాడిని అంటే, కొనుక్కునే వాళ్ళకి భయపడుతున్నారని వేసుకునేవాడినే కానీ నేను మరణానికి భయపడి కాదు. ఆ శానిటైజరు బ్లౌజులు వేసుకొని వ్యాపారం చేసుకునేవాడిని. మరి మందపాడు గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలుసు, ఆ కరోనా టైంలో వ్యాపారం అవుతుందా అంటే నా దేవుడే నాకు తోడున్నాడు అని చెప్పేవాడిని. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఉప్పు, కారం, నూనె వేసుకున్న స్థితిలో ఉన్న ఇక్కడ చిట్టిబాబు గారని ఎదురుగానే ఆయన ద్వారా నాకు సహాయం చేయించాడు. అప్పిప్పించిన తర్వాత ఆ ఫ్రిడ్జ్ కొని తర్వాత నిదానంగా అభివృద్ధి చెందుతూ వస్తున్నా. మరి ఈ స్థితిలో ఉన్నానంటే నా దేవుని మహాకృపే. గన్నవరంలో దావాజీగూడెంలో ఒక ఆయన ప్రార్థన పెట్టుకున్నాడు, రవి అనే టైలరు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ప్రార్థన జరుగుతుంది, నేను నా భార్య కూర్చుని ఉన్నాము. ఇలాగే తెల్లని వస్త్రాలు వేసుకుని వెళ్ళాను ప్రార్థనకి. వెళ్ళినప్పుడు అక్కడ దైవ సేవకులు వాక్యాన్ని పంచుకుంటారు, వాడిని పిలవమని ఒక బాబుని పంపించారు నా దగ్గరికి. ఎందుకని ఈ విధంగా బాబుని పంపించారు అని నేను ఒక పక్కన ఆనందం వేస్తుంది, ఏంటికి ఇలా ఈ విధంగా పంపించారని. ప్రార్థన అంతా అయిపోయింది, వాక్యం అయిపోయింది, భోజనం చేసాము. నేను నా భార్య వచ్చి ఇంటి దగ్గర పడుకునేసరికి మా అత్తయ్య గారు వెళ్ళే ముందు మా అత్తయ్య గారిని పిల్లల దగ్గర ఉంచాము, నేను నా భార్య వెళ్ళేసరికి అక్కడ తెల్లారి గట్ల 3 గంటలకి దేవుని స్వరం ఏమని విన్నానంటే, పరిచర్య చేయము, తిండి బట్టే సమస్తం చేకూరును. ఎప్పుడైతే దేవుని మాటలు
పిలిచిన తర్వాత కూడా దేవుని ధిక్కరించి లోకంలో పడ్డానో అందుకు ఈ విధంగా నేను శ్రమలు పడడానికి ముఖ్య కారణము. అందుకనే ఎవరైనా మందిరానికి తొలుత వెళ్ళేటప్పుడు దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత బాప్టిస్ట్ని తీసుకోవాలని నేను ఆశపడుతున్నా. ఎందుకంటే ఆ విధంగా తెలుసుకోలేకే కదా నేను రక్షణ పొందిన తర్వాత త్రుటిలను బట్టి ఎన్నో శ్రమలు పాలయ్యా. ఆయన మాట వినలేదు కాబట్టి ఆయన వాక్యాన్ని క్షుణ్ణంగా తెలుసుకోలేదు కాబట్టి ఇంకా నూరింతలుగా శ్రమలు పడ్డా. మొట్టమొదట లోకంలో ఉన్నప్పుడు దేవుని ఎరగనప్పుడు ఒక శ్రమ వస్తే దేవుని రక్షణ పొంది తర్వాత లోకంలో పడితే దానికి డబల్ అవుద్ది. మళ్ళీ తర్వాత లోకంలోకి వెళ్ళిపోయి మళ్ళీ దేవుల్లోకి వచ్చి మళ్ళీ త్రుటిల్లిపోతే ఈ 2 ఇంతలది 4 ఇంతలు అవుద్ది. నా జీవితంలో కూడా ఆ విధంగానే జరిగింది. దయచేసి ఈ విధంగా ఏ ఒక్కరు కూడా చేయకూడదని ప్రభు పేరిట మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. ఎందుకంటే నేను పడిన శ్రమలు ఏ కుటుంబం కూడా పడకూడదని ఆశపడుచున్నాను. నేను ఎంతో దుఃఖపడుచున్నాను. దేవునికి ఈ విధంగా ఎందుకని అవమానకరంగా జీవించాను ప్రభువా అని ఎంతో కన్నీరు విడుస్తున్నా. ప్రతి ఆత్మ కొరకు నేను ఎంతో దుఃఖపడుచున్నా. ఎందుకంటే ఒకప్పుడు నేను దైవసేవకులను దూషించేవాడిని. ఆ విధంగా మనం దూషించడానికి మనకి అధికారం లేదు. అందుకని వాక్యాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకుంటే ఏమవుతుందంటే ఏ దైవ సేవకులను కూడా మనము దూషించము. ఎందుకంటే నేను శ్రమ పడడానికి దేవుని మాట వినలేదు, అటు దైవజనుల మాట కూడా వినలేదు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మా పాప 3 నెలలు స్కూలు మానేస్తే 10th క్లాసు మా పాపకు కూడా నమ్మకం లేదు 10th పాస్ అవుతుందని. కానీ 353 మార్కులతో పాస్ అయింది. తర్వాత డిప్లొమా కట్టిస్తే నాకు ఇంగ్లీష్ రావట్లేదు, నేను వెళ్ళాలని మానేసింది. ఇక్కడ నందివాడ కాలేజీలో జాయిన్ చేశాను. జాయిన్ చేసిన తర్వాత కూడా ఒకసారి మానేసింది 2 రోజులు, ఒకసారి 3 రోజులు మానేసింది, ఒకసారి 4 రోజులు మానేసింది. అయినా సరే ఫస్ట్ ఇయర్ మళ్ళీ పాస్ అయింది. అసలు పాస్ అవుద్దు 10th క్లాసే పాస్ అవుద్దు అనుకున్న నా కూతుర్ని ఫస్ట్ ఇయర్ కూడా పాస్ చేయించాడు నా దేవుడు. అంత గొప్ప దేవుడు. మరి ఈ బైబిల్ ఏమని చెబుతుందంటే ప్రతి గ్రంథములోనూ మంచి చెబుతుంది. ఈ బైబిల్ చిన్నతనం నుంచి మరణించే వరకు ఏ విధంగా జీవించాలనేదే ప్రస్తావన. ఈ బైబిల్ ఇది మతం కాదు, మార్గం. ఇది మతం కాదు, మార్గం. మరి దేవుడు నాకు మందిరాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. మరి నాకు సువార్త ఏ విధంగా చేయాలనంటే నేను వ్యాపారం చేసుకుంటూనే ఈ ఐస్ క్రీమ్ అమ్ముకుంటానే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 18వ వచనంలో ఉంటుంది, సువార్తను ఉచితంగా ప్రకటించడమే నా జీతము అని పౌలు గారు అంటాడు. మరి మందిరం స్థలం కొనడానికి మరి ఈ నందివాడలో స్థలం దేవుడు ఏర్పాటు చేస్తాడో, మరి ఏ ఊర్లో దేవుడు మందిరాన్ని ఏర్పాటు చేస్తాడో నాకైతే తెలియదు. కానీ నేను దేవుడిని అడుగుతున్నా. దేవుడు చెప్పే వరకు కూడా నేను కూడా స్థలము కొన్నాం. మరి ఎన్నో రోజుల నుంచి మేము దేవుడు మందిరం ఇస్తానన్న తర్వాత ప్రార్థన చేస్తున్నాము, కుటుంబ ప్రార్థన చేస్తుండగా దేవుడు మందిర స్థలం ఇచ్చాడు. మేము మందిరం కొరకు ప్రార్థన చేస్తున్నాము. మీరు కూడా మందిరం కొరకు ప్రార్థన చేయండి, మీ సహాయ సహకారాలు కూడా అందించమని ప్రభు పేరిట మిమ్మల్ని బతిమలాడుకొనిచున్నాను. ఎందుకని బతిమలాడుతున్నానంటే ఒకప్పుడు నేను ఈ గుప్పుడు ఇప్పలేదండి. దేవుని పని కొరకు గుప్పిడి ఇప్పల. అందుకోసం పోయిన సంవత్సరం నేను వ్యాపారం చేసిన డబ్బులతో మైక్ సెట్ కొనుక్కొచ్చాను. మరి ఈ సంవత్సరం నా సొంత డబ్బులతోనే మందిర స్థలం కొన్నాము. మందిరానికి ఎవరన్నా ధనవంతులు గుప్పుడు ఇప్పితే అక్కడ మందిరం దేవుడు ఏర్పాటు చేస్తాడని నేను నమ్ముచున్నా. ఎందుకంటే పిలిచిన దేవుడు విడిచిపెట్టడండి. ఆయనకి మహిమకరంగా జీవిస్తే ప్రతి కార్యము ఆయనే చేస్తాడు. ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన దైవజనులు రాజుగారికి మరి యెహోవా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. దేవుడి ఈ సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.